అవుతుంది వాళ్ళతో. నేను చూసారు కదా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండే, ఎండలు వస్తే పొలాలు ఎండిపోక ఏం చేస్తే అంటాడు. ఎండలు వస్తే పొలాలు ఎండిపోతే మరి గవర్నమెంట్ ఏదనుకున్నట్టు ఎండలు వచ్చి నీళ్ళు ఇస్తే పొలాలు బతాయి కానీ గొర్రెలని అన్ని చూపెడుతున్నాకైతే కాదనిపించింది. అసలు మా రాయసరి ముత్రాసాల అండి, నేను గొర్రెలు ఉన్నాయి కానీ ముత్రాసాలు రాసేవారు నిన్ను దాన్ని నిద్రపోయేది. అంత కరువులో కూడా సైకిల్ నింపిన పెద్ద రైతు అవులే. నమస్తే నమస్తే. ఈ బాయ్ ఎవరిది? వెంకరెడ్డి కాదండి, శైలి వాళ్ళని బొందు శైలి వాళ్ళది వాళ్ళది ఇద్దరిది. దిక్కుది బొందు శైలి ఇద్దరిది. ఇది బాయ్ ఇది అది ఇద్దరిది. ఈ పొలం అంతా వాళ్ళే పాపం ఎండిపోయింది. అంతే గుడి అంతా ఎండిపోయింది. మన రెడ్డి గారు కాడికి ధరపురం కాడికి గుడ్డు సారు సార్ నువ్వు ఉన్న రోజులు అయితే మా ఊళ్ళో పంట పండి ఊగులు ఊగింది. ఇప్పుడు ఎన్ని పండుగ అసలు చూడు ఏడ్చేస్తున్నాం మేము. నిజం మా చెరువు కూడా ఎండిపోతూనే ఉంది. ఇంకా రాయచూరు కూడా అప్పుడు దబ్బుకుంది నీళ్ళు కానీ అప్పుడు 2 రోజులు వర్షానికి ఆ 2 రోజులు వర్షం లేకపోతే చుక్క కూడా దొరకపోతే బువ్వ కూడా దొరకవు. మాకు ఉన్న పొలాలు కూడా రాసి రాయచూరుకి ఎంత సాయం చేసిండో రెడ్డి. కేసీఆర్ పైన ఆయన కేసీఆర్ ఉండబట్టి మనం బతికినాం. ఇప్పుడు కాళేశ్వరం గట్టబట్టి నీళ్ళు తెచ్చిండు. 300 కిలోమీటర్లు తెచ్చిండు. కాళేశ్వరం స్టార్ట్ చేస్తలేదు అసలు. అది ఇప్పుడు ఇవాళ ఇట్లా నొక్కి ఇప్పుడు మనం ఈడ ఆధార్ కార్డు నొక్కం గట్ల గిట్ల బటన్ నొక్కితే చాలా ఆంచెలు వస్తాయి నీళ్లు. చేస్తలేరు రోజు దాల్చుకుంటా నిన్నే ముసలోడు రోజు. నువ్వు ఇచ్చే ఉన్నాను రోజు నీళ్ళు నడిపారు. మాకంతా రైతు బంధు కూడా రైతు బంధు పోయింది, బ్యాంకు పోయింది, 2 ఏళ్ళు తెచ్చాను అయిపోయింది. గాడు రోజు తీసుకొని బస్ ఇచ్చాడు.